హలో గైస్, నెల్లూరు స్టైల్ ఫిష్ కర్రీని అయితే చూసేద్దాం. ఈరోజు కొన్ని ఫిష్ పీసెస్ అయితే మా మమ్మీ ఫ్రైకి పక్కన పెట్టేసింది. అండ్ మామిడికాయలు 4 ముక్కలు వేసుకోండి ఇలా తరిగి. మామిడికాయలు లేకపోతే ఆ టేస్టే రాదండి ఫిష్ కర్రీకి. అండ్ నెక్స్ట్ కొంచెం పసుపు అండ్ తగినంత ఉప్పు అండ్ కారం అన్నీ యాడ్ చేసి ఒకసారి ఇలా మా మమ్మీ చూపిస్తున్నట్టుగా కలిపేసుకోండి. అప్పుడే ముక్కకి పీస్కి బాగా పడుతుంది ఉప్పు కారం పసుపు అంతా. టేస్ట్ మంచిగా ఉంటుంది. అండ్ నెక్స్ట్ హాఫ్ అన్ అవర్ ముందే చింతపండు కొంచెం వాటర్లో ఇట్లా నానబెట్టుకోండి. చింతపండు పులుసుని ముక్కలు మునిగేంత వరకు ఇట్లా పోసుకుంటూ ఉండాలి, కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ చూసుకుంటూ. అండ్ పీసెస్ అంతా మునిగాక ఒకసారి మిక్స్ చేసుకొని ఉప్పు కారం అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయా లేదా అని చూసుకోండి. నెక్స్ట్ తిరగమాత పెట్టుకోవాలి. ఒక బాండల్లో కొంచెం నూనె ఎక్కువే వేసుకోండి. నూనె ఎక్కువ ఉంటేనే చేపల పులుసు బాగుంటుంది. అండ్ ఆవాలు, ఒక 2 మెంతులు అండ్ ఆనియన్ కరివేపాకు వేసి బాగా ఫ్రై చేసుకోండి. అండ్ మంచిగా ఫ్రై అయిపోయాక టమోటో కూడా వేసి బాగా వాట్ చేయండి. ఇలా ఆయిల్లో అన్నీ మంచిగా ఫ్రై అయిపోయాక హిట్ పైన ఉన్నప్పుడే తిరగబోసేసుకోండి. ఒకసారి ఇలా చూపిస్తున్నట్లుగా కలుపుకొని అండ్ స్టవ్ పైన పెట్టేసేయండి. హై ఫ్లేమ్లో ఒక 5 to 10 minutes ఉడికించారంటే కర్రీ పర్ఫెక్ట్గా రెడీ అయిపోతుంది. అండ్ కారం ఒకవేళ ఏమన్నా ఉప్పు తక్కువ ఉంటే చూసుకొని వేసుకోండి. అండ్ కర్రీ అయితే సూపర్ ఉంటుంది. ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో జస్ట్ కమెంట్ బిలో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.